హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే బ్యాడ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చండి. కుప్పకూలిన ప్రపంచ స్టాక్ మార్కెట్లు, వాటి ఇండెక్స్లు అని చెప్పేసి మీకు ఒక ఫోటోగ్రాఫ్ పెడుతున్నాను. అదేవిధంగా ఈ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం అనేది కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ మారనివ్వరు. ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ ద్రవ్యోల్బణాలు అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయండి. కాబట్టి దీన్ని మూడో ప్రపంచ యుద్ధం కింద మారేటట్టుగా చూడరు ఎవరు కూడా. కానీ ఏమో అవుతుందా అనేసి స్టాక్ మార్కెట్లన్నీ కూడా, ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయండి. అందులో ఇంక జపాన్ది అయితే 10 వరకు వెళ్ళిందంటే చూడండి, ఇండెక్స్ 12% ఎంతో లాస్ అయ్యారు వాళ్ళు. అంతేకాకుండా మీరు కొద్ది రోజులు ట్రేడింగ్కి దూరంగా ఉండండి, లేకపోతే ఆపండి. ఈరోజు ఇంట్రాడే చేసిన వాళ్ళు ఎవరైనా సరే బాగా బుక్ అయ్యే ఉంటారు, అంటే బాగా నష్టాలు అయ్యి వచ్చి ఉంటాయి. అదేవిధంగా కొని అమ్మే వాళ్ళే ఎక్కువ నష్టపోయి ఉంటారు. కానీ అమ్మి కొనేవాళ్ళు ఉంటే ఈరోజు లాభం పొందే ఉంటారు. ఏది ఏమైనా సరే కొంచెం మార్కెట్కి దూరంగా ఉంటే ప్రస్తుతం చాలా మంచిది. ఇదేదో సర్దుమణిగినంత వరకు, అంటే ఇజ్రాయెల్ అనేది అంత వేగంగా ఊరుకోరు కదా, యుద్ధం చేస్తూనే ఉంటారు. కాబట్టి మన మార్కెట్లన్నీ కొంచెం స్థిరపడేటట్టు వరకు, అంటే షేర్స్ ఎదిగినంత వరకు అలా ఉంటే మాత్రం అప్పుడు మనం మళ్ళీ మొదలు పెట్టవచ్చండి. కానీ అంతవరకు ఏదో నష్టం వచ్చిందని షేర్స్ని మాత్రం ఎవ్వరు అమ్మొద్దండి. గాబరా పడిపోయి అమ్ముకోవద్దు, హోల్డ్ చేయండి. మీ దగ్గర అట్టే పెట్టుకోండి. 3 నెలలు అవ్వచ్చు, 4 నెలలు అవ్వచ్చు, 5 నెలలు అవ్వచ్చు, లేకపోతే సంవత్సరం అవ్వచ్చు. ఇంతకుముందు కూడా ఈ రష్యాకి ఉక్రెయిన్కి అయింది, ఏం అవ్వలేదు కదా. కానీ తగ్గుతాయి, ప్రస్తుతం మాత్రం తగ్గే అవకాశాలు ఉంటాయి, తర్వాత పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి హోల్డ్ చేసి ఉంచుకోండి, ఎవరు గాబరా పడి మాత్రం అమ్మొద్దు. అదేవిధంగా ఇప్పుడు వాటి తాలూకా ఇండెక్స్లు అనేవి మీకు చూపిస్తాను. దాని ప్రకారం మీరు అసలు మనం చేయొచ్చా చేయకూడదా ట్రేడింగ్ అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. చూడండి, ఈ పిక్లో మీకు నిఫ్టీ 50 2.68% డౌన్ అయిందండి. అదేవిధంగా మన బిఎస్సి సెన్సెక్స్ 30 2.74 డౌన్ అయిందండి. అంటే ఎన్ని పాయింట్లు చూడండి, 2000 చిల్లర, అంటే 2.74 అంటే 2200 చిల్లర మనకి డౌన్ అయిపోయింది అన్నమాట. అదేవిధంగా అమెరికా S&P 500, డో జోన్స్, నాస్డాక్ ఇవన్నీ కూడా 1.84, 1.51, 2.38 మొత్తం. అంటే మీకు ఈ షీట్లో ఎక్కడ చూసుకున్నా రెడ్ మార్క్తో ఉండేవే కానీ గ్రీన్ మార్క్తో ఉండేవి ఒక్కటి లేదు. కాబట్టి ప్రపంచ మార్కెట్లు అన్నీ డౌన్ అయ్యాయండి. దాని తాలూకా ఎఫెక్ట్ అనేది అందరికీ. నెక్స్ట్ చూడండి, హ్యాంగ్సంగ్ అది 1.45%, 46%. టాపిక్స్ ఇది జపాన్ అండి, ఇది టోక్యో 12.23% అండి. అంటే ఎంత ఘోరంగా పడిపోయిందో చూడండి. MSCI చైనా 0.75% డౌన్ అయింది. SMI 2.71, CAC 40 2.21, MSCI ఎమర్జింగ్ 4.11, MSCI వరల్డ్ 1.03, నాస్డాక్ CMP 2.43, రసెల్ 2000 3.52, TSX COMP 2.18, TSX వెంచర్ 2.98, మెక్సికో IPC 0.33, బొవెస్పా 1.21, కొలంబియా ఇండెక్స్ 3.27, చిలీ ఇండెక్స్ 3.18, మెర్వల్ 4.46%, MSCI లాటిన్ అమెరికా 2.72%. అదేవిధంగా పక్క కాలంలో చూడండి, స్టాక్స్ EU 600 2.32, MSCI యూరోప్ 2.46%, డాక్స్ 2.49%, FTSE 100 2.30%, బెల్ 20 2.89%, AEX 3.06%, FTSE MIB 2.79%, IBX 35 2.65%,
ఓఎంఎక్స్ స్వీడన్ 2.36%, ఓఎంఎక్స్ నార్డిక్ 40 2.34%, డబ్ల్యూఐజీ 3.82%, నిక్కీ 225 ఇది కూడా జపాన్దేనండి 12.40. వాళ్ళవన్నీ కూడా 12 పాయింట్ల వరకు ఉన్నాయి. కాబట్టి కొంచెం మార్కెట్లో కొంచెం ఒడిదొడుకులనే వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. కోస్పీ సిఎంపి 8.77%, షంజేనా 2.08%, షాంఘై 1.54%, ఇది చైనా వాళ్ళది. ఇది టీడబ్ల్యూఎస్సి 50 8.71%, ఇది కూడా ఎక్కువే పడిందండి. సెట్ 2.93%, ఎంఎస్సిఐ సింగపూర్ 1.30%, సిడ్నీ ఏఎస్ఎక్స్ 3.70, ఎంఎస్సిఐ పసిఫిక్ 6.41. చూడండి ఏ విధంగా పడిపోయాయి. అన్ని మార్కెట్లు మొత్తం కుప్పకూలిపోయండి. ఈరోజు ఏవో కొన్ని షేర్లు ఏదో ప్లస్లో ఉంటాయి కదా, కానీ అవి రేపు ఉంటాయని నమ్మకం ఉండదు. కాబట్టి ఆశపడి ఎవరు కూడా మార్కెట్లో ప్రస్తుతానికి పెట్టుబడులు అనేవి పెట్టొద్దండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.